వనపర్తి నియోజకవర్గంలో ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆత్మగౌరవానికి పట్టం కట్టారని వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే అధికార నివాసం, ఎమ్మెల్యే క్యాంపు కార్యకలాపాలను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. తూడి మేఘారెడ్డి దంపతులు శాస్త్రోపేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం నియోజకవర్గంలో 5 సంవత్సరాలలో అభివృద్ధి మాటున అవినీతి, భూ కబ్జాపై విచారణ జరిపి దుర్వినియోగమైన ప్రజాధనాన్ని ప్రజలకు పంచుతామన్నారు. వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులలో అవినీతిని విచారణ జరిపి బట్టబయలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రిటర్న్ గిఫ్టులకు సిద్ధంగా ఉండాలన్నారు. వనపర్తి నియోజకవర్గం ప్రజలు అహంకార నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా ప్రజా తీర్పు ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంను ప్రజాభవన్గా నామకరణం చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి వారం ప్రజాభవన్లో ప్రజల సమస్యలను పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రతి వార్డులో, గ్రామంలో గుడ్ మార్నింగ్ వనపర్తి పేరుపై పర్యటించి ప్రజల అభిష్టం మేరకు అభివృద్ధి పనులను చేపడతామన్నారు. ఈ మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతయ్య, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షులు శంకర్ ప్రసాద్, కౌన్సిలర్ సత్యం సాగర్, కాంగ్రెస్ నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు. వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీ ఇచ్చిన వనపర్తి ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు ఒక అహంకారానికి, ఒక ఆత్మాభిమానానికి ఈ వనపర్తి ఎన్నికల్లో అహంకారం ఓడిపోయి ఆత్మాభిమానమే గెలిచింది. ఆ ఆత్మాభిమానం గెలిపించిన వనపర్తి తాలూకా ప్రజలకు నేను ఆ రోజు ర్యాలీలో రాజు చౌకులు కూడా చెప్పినా, మళ్ళీ మీ వేదిక ద్వారా చెప్తున్నా, వనపర్తి నియోజకవర్గంలో మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన వనపర్తి ప్రజలకు గెలిచింది మేఘారెడ్డి కాదు, గెలిచింది వనపర్తి ప్రజలు. వనపర్తి ఆత్మ గౌరవం, వనపర్తి నియంత పాలన నుంచి విముక్తులైన వనపర్తి ప్రజలకు మా చర్మం వచ్చి చెప్పులు కుట్టించిన తక్కువే. మీ వేదిక ద్వారా మళ్ళా వనపర్తి ప్రజలకు అందరికీ మళ్ళీ ఒకసారి శిరస్సు వచ్చి మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాం. దానిలో ఇక మీకు అందరికీ తెలుసు, ఇది 5 ఏళ్ల కిందట అయింది. దీని గురించే మాట్లాడతాం ఈరోజు. మేము ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చినాం. మీరు ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ? నాకు తెలిసి నేను ఛాలెంజ్ చేస్తున్నా, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినట్లుంది, 5 సంవత్సరాలే అయింది. 5 సంవత్సరాలు ఎంతమంది వచ్చిందో ఇది ఒక్కరోజే అంతమంది వచ్చింది ఇక్కడ. అర్థమైందా? 5 సంవత్సరాల్లో వనపర్తి పబ్లిక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎంతమంది వచ్చిందో ఇది ఒక్కరోజు అంత వచ్చిందంటే ఏ రకమైన నియంత పోకడ ఉండే, ఏ రకమైన వనపర్తి కనీసం గేట్ తాళం ఉండేది, అక్కడ కానిస్టేబుల్ పోలీసులు కూర్చుని ఉండేది. ఎవరన్నా వస్తే కూడా అక్కడ ఒకటే కూర్చుండేది. అంటే అంత మొత్తం వనపర్తి రాజ్యం ఆయనది అన్నట్లు, దానికి ఆయన రాజు అన్నట్లు ఆయన చేసిన పాపాలంతా ఓటు రూపంలో కర్రు కాల్చి వాత పెట్టిన వనపర్తి ప్రజలు. ఈ భూ కబ్జా నిరంజన్ రెడ్డి వద్దు, ఈ నియంత నిరంజన్ రెడ్డి వద్దు, ఈ వెధవ నిరంజన్ రెడ్డి వద్దు, ఈ కబ్జాల నిరంజన్ రెడ్డి వద్దు, ఇట్లా చెప్పుకోవడం అయితే చాలా ఉన్నాయి. ఇక అవినీతి నిరంజన్ రెడ్డి వద్దు, ఈ పొగరు పట్టిన నిరంజన్ రెడ్డి వద్దు. 14 ఎకరాలు రమ్మనాయన ఇచ్చిన ఆస్తి ఇస్తే 300-400 ఎకరాలు వనపర్తి నియోజకవర్గ చుట్టుపక్కలనే ఫామ్ హౌస్లు చేసిండు. ఒక చిన్న లెటర్, ఒక చిన్న అటెండెడ్ ట్రాన్స్ఫర్, ఒక కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగానికి లెటర్ ఇస్తే కూడా కమిషన్లు తీసుకున్న ఈ నిరంజన్ రెడ్డిని వనపర్తి ప్రజలు తరిమి కొట్టిర్రు. మళ్ళా మధ్యకాలంలో సమవుజ్జి గురించి దాని గురించి మాట్లాడి, దేంట్లో సమవుజ్జి నిరంజన్ రెడ్డికి మాకు ఏ విషయంలో సమవుజ్జి? కొల్లాపూర్ ప్రజలు తరిమేస్తే డిపాజిట్ రాకపోతే వనపర్తికి వచ్చిండు ఆయన. వనపర్తికి వస్తే ఒకసారి ఓడిపోయిండు ఆ టీఆర్ఎస్ గాలిలో కూడా. మొన్న మేమందరం ఒకసారి రూలింగ్ పార్టీ ఉంది కదా, గెలిపిస్తే వనపర్తి బాగుపడుతుందని వనపర్తిలో మేమందరం సపోర్ట్ చేస్తే గెలిచిండు ఆయన. ఏ విషయంలో? కబ్జాల్లో మేము కాదు, భూ కబ్జాల్లో కాదు, లంచాల్లో కాదు, మందిని ముంచడంలో కాదు, మోసం చేయడంలో కాదు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఈ 5 ఏళ్లలో ఎన్ని పోలీస్ కేసులు పెట్టిన కక్ష సాధింపు, ఆ 70 ఏళ్లలో ఎన్ని కేసులు అయినాయి. మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టాము, అది కూడా మళ్ళీ ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. అంటే ఆయన నియంత పోకడకు ఎంత నిదర్శనమో చూపిస్తాం.
పత్రికా మిత్రులకు కూడా మీకు అందరికీ తెలుసు, జరిగిందో కూడా తెలుసు. నాకు తెలిసి ఒక 4-5 సార్లు కూడా వచ్చి లేకుంటారు మీరు గీడికి వస్తే. ప్రెస్సా మీరా ఏంటి ఇవన్నీ అన్న రోజులు ఉన్నాయి, మాకు అన్నీ తెలుసు. అది ఇవ్వడానికి వస్తే గీడి వరకే, బాల్కనీ వరకు వస్తే వాడు ఒకటే కూర్చుంటుండే, మిగతాళ్ళంతా గేట్ బయటనే. అట్లా చేసిన ఆయనను అన్నీ చేసిండు. ఇంకా అటు పోతే సమవుజ్జి గురించి చదువు రానోడు అది ఇది ఏదో మాట్లాడు. అంటే డిగ్రీ చదువు కాదా? అంటే చదువు అంటే ఏంది? ఆ సంస్కారం లేని చదువు ఎవరు కావాలి? ఆ దొంగతనం చేసిన సంస్కారం మన చంద్రయ్య గారు అని ఉండే, ఆయన స్టీల్ ఎత్తుకుపోయి ఇల్లు కట్టుకున్నాడు. ఆ కేసు ఉండే 2018 అఫిడవిట్లో ఉంది. అఫిడవిట్ కాపీ కావాలంటే మేము ఇస్తాం. తర్వాత కొట్టేసింది కేసు, అది కాంప్రమైజ్ అని ఆయన కాలు పట్టుకుంటాయి. సో మళ్ళీ ఆయనకు సంస్కారం ఉందా, మాకు సంస్కారం ఉందా? వనపర్తి ప్రజలు చదువుకున్నాడా చదువుకోనోడా, తెలివినోడా తెలియనోడా, భూ కబ్జాలు ఆల్రెడీ తీర్పిచ్చేసింది. ఇంకా ఆయన గురించి తక్కువ మాట్లాడితే ఆయన మీద అన్ని ఎంక్వైరీలు వేస్తున్న వనపర్తి నియోజకవర్గంలో ఆయన చేసిన తప్పులన్నిటి మీద డిపార్ట్మెంట్లు అన్ని ఎంక్వైరీ తీసుకొని సిబిఐకి, ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్కు 1-2 ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి వాళ్ళ ఇంట్లో పనిచేసే దత్తపుత్రుడు గౌడా నాయక్, ఇంకొక ఆయన తిరుపతయ్య సాగర్ పానగల్ల కాంట్రాక్ట్ ఉంటాడు, ఇంకో ఆయన గోపాల్పేట ఎంపీపీ భర్త. వాళ్ళ ముగ్గురు అకౌంట్లలో లాస్ట్ 5 ఇయర్స్లో 120 కోట్లు, 120 నుంచి 130 కోట్ల టర్న్ ఓవర్ అయ్యింది. మీకు ప్రూఫ్ చెప్తున్నాను. అంటే నేను వాళ్ళు సంపాదించొద్దు, బిజినెస్ చేయను అనట్లే. వాళ్ళు ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, వాళ్ళకి ప్రూఫ్ ఎట్లా వచ్చింది, వాళ్ళకి పెట్టుబడి ఎట్లా వచ్చింది, అవన్నీ బయటికి రావాలి. అవన్నీ మళ్ళీ డబ్బులంతా ఈయన అకౌంట్లోకి వచ్చినాయి. మేము ఇంతకుముందు రఘునందన్ గారు దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడినాం. ఆ రోజు నుంచి మాట్లాడుతున్నాం. 9 నుంచి 14 కోట్లు హార్టికల్చర్, అగ్రికల్చర్ ఆ గౌడ నాయక దత్తపుత్రుని పేరు మీద సబ్సిడీలు తీసుకున్నాడు. హార్టికల్చర్ నుంచి తీసుకొని 5-6 నెలల తర్వాత బిడ్డల పేరు, భార్య పేరు మీద ల్యాండ్ మార్చుకున్నాడు. ఇవన్నీ ప్రూఫ్స్ విత్ రికార్డు ఉన్నాయి. మేమేదో గాల్లో మాట్లాడతాం. సో ఇన్ని తప్పులు చేసిన ఆయన ఇంటికి పంపించింది కాబట్టి ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంకా ఇటు నుంచి ప్రజాభవనం ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, అంత ప్రజలదే. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు, అధికారంలో 10 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు, ఇంకా లైఫ్ లాంగ్ ఉండదు. ఈ క్యాంప్ ఆఫీస్లో నేను ఒక్క కడవ కూడా కప్పం. మేము అంత సిస్టమేటిక్ ఉంటాం. మాకు పార్టీ ఆఫీస్ ఉంటుంది పక్కన, ఆడపోయి కండవాలు కప్పుతాం. ఈ పార్టీ ఆఫీస్కి, ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఈ ప్రజాభవన్కు ఏ పార్టీలోనూ రావచ్చు, ఏ సంఘాల్లోనూ రావచ్చు, ప్రెస్ వాళ్ళు రావచ్చు, ఉద్యోగస్తులు రావచ్చు, కష్టమున్నోడు అంతా ఇక్కడికి రావచ్చు. మేమంతా కమిట్మెంట్ మీద ఉంటాం. ఎందుకు చెప్తున్నామంటే దీన్ని మొత్తం పార్టీ ఆఫీస్గా మార్చేసి, సో ఆ తప్పు మేము చేయం. ఆయనకు మాకు అది తేడా. మేము వాడు పక్కన ఇంకో ఆఫీస్ పెట్టుకుంటాం, ఇంకోటి చేస్తాం. ఈ మధ్యకాలంలో మీరే చూస్తున్నారు, 10 days బ్యాక్ కరెంటు వైర్లతో సహా, మోటార్ వైర్లతో సహా, డోర్లు, కిటికీలు, బాత్రూమ్ డోర్లతో సహా, గ్లీజర్లతో సహా ఇప్పుకోపోయాడు. సో అసలు ఒక్కటి కాదులే, వనపర్తిని మొత్తం ధ్వంసం చేసిండ్రు. డబల్ బెడ్రూమ్లు చాలా రూట్లో డబల్ బెడ్రూమ్కు వెళ్దాం. ఇప్పుడు వెళ్దాం అంటే ఇప్పుడు వెళ్దాం, రేపు వెళ్దాం అంటే మీరు కూడా రాండి. ఇంత ఘోరం అంటే ఇక్కడ నీళ్లు లేవు, ఇల్లు క్రాక్స్ వచ్చినాయి, గడ్డీలు అన్ని గడ్డి మొలిచేసి పాములు వస్తున్నాయి. నిర్దాక్షిణంగా ఉంది పరిస్థితి అక్కడ. ఇది వాళ్ళ డెవలప్మెంట్. ఇది ఆయన నేను డెవలప్మెంట్ చేసినాను. అటు బాటం ముందల గడం ఎట్లా పోయిందో కింది గడాలన్నీ అట్లే పోయినాయి. అక్కడి నుంచి ఇక్కడ వరకు చట్టం అది దాని పని చేసుకుంటూ పోతుంది. 100% ఎంక్వైరీ చేస్తే ఇబ్బంది వదిలిపెట్టే సమస్య లేదు. ఈ లెటర్లు 3,000, 5,000 ఇస్తేనే లెటర్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అది వాళ్ళ క్యారెక్టర్. మేము ఇక్కడ మీ పత్రికా ముఖంగా చెప్తున్నాం. తీసుకున్నదంతా మా వనపర్తి లబ్ధిదారులే కదా, నష్టపోయారు. తీసిన మట్టి, ఏదుల రిజర్వాయర్ కోసం తీసిన మట్టి, గణపురం రిజర్వాయర్ కోసం తీసిన మట్టి, దీనికి రాయల్టీ ఎవరు కట్టిండు, ఎక్కడ కట్టిందో అన్ని అంత డీటెయిల్గా పోతున్నాం. వీరాపల్లె గుట్ట చేసింది ఎవడు, బిల్లు తీసుకున్నది ఎవడు. కొంతమందిని ఇక్కడ ఉన్న వాళ్ళు ఆన్లైన్ మంత్రికి, మాజీ మంత్రికి వినిపిస్తున్నారు కూడా నాకు తెలుసు. ఆయన వినాలనే చెప్తున్నా. కొంతమందిని పాస్పోర్ట్ ఇచ్చి వేరే దేశానికి కూడా పంపిస్తున్నాడు. పాస్పోర్ట్లు కూడా సీజ్ చేపిస్తాడు. మన వనపర్తి అదే కదా చెప్పింది. అది కొంతమంది దాని ముందలుండి వాళ్ళు మార్కులు వేయించుకోవడానికి, వాళ్ళు కార్ డోర్లు తీయడానికి, వాళ్ళ చెప్పులు అనకూడదు కానీ వాళ్ళ మస్కాలు కొట్టేటందుకు కొంతమంది చేశారు. నాకు తెలుసు, అన్నీ తెలుసు. కొంతమంది డైరెక్ట్ ప్రచారమే చేశారు. సో అవి ముందలున్నాయి. మన నిజాయితీగా ఉన్నాడు, లాస్ట్గా ఉన్నాడు. నేను చెప్పి మీరు వాటిలే లాస్ట్ పేరు ముందరకు వస్తుంది,
ముందల పేరు లాస్ట్కి వస్తుంది, అందరికి వస్తాయి. ఓకే, ఒకరోజు మేము కూడా మా సీఎం గారు ఎట్లా స్టార్ట్ చేసి ఉన్నాడో మేము ఒక వారంలో 2 రోజులు ఒకరోజు మేము ప్లాన్ చేసుకుని ఆ రోజు ఏం పని పెట్టుకోం, వనపర్తి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాం. నెలకు ఒకసారి ఫోన్ ఇన్ కార్యక్రమాలు ఉంటాం. ఈ మా కాంగ్రెస్ పార్టీ చేయబోయే 6 గ్యారంటీల మీద ఆల్రెడీ 2 గ్యారంటీ ఇంప్లిమెంట్ అయినాయి. నిన్న మా సీఎం గారు కూడా చాలా అసెంబ్లీలో చాలా గట్టిగా సమాధానం చెప్పిండు అన్ని విషయాల మీద. అలా అవతల బీఆర్ఎస్ పార్టీలు ఇంకా కొంచెం ఆ ఫోబియాలు ఉన్నారు, మేమే అధికారులు ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళు కళ్ళకి బయటికి రాలేదు. వాళ్ళకి నిన్న గట్టిగా చెప్పిండు మా సీఎం గారు. వాళ్ళకి ఎప్పుడైనా రియలైజ్ అయ్యేది ప్రతిపక్షం అని ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నాయనంటే ఇంక వనపర్తికే రాడు, ఇంకా అటే పోతాడు. ఇక వచ్చినా కూడా వనపర్తి ప్రజలు తరిమి కొడతారు, తరిమి కొడతారు. అన్ని పాపాలు చేసిండు. ఆ పాపాలన్నీ కడగాలి ఫస్ట్. మేము ఆ కడిగే ప్రయత్నంలో కడిగిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్యానల్ అదొకటి నడుస్తుంటుంది. ఇదొకటి చట్టం, దాని పని అది చేసుకొని పోతుంది. దానిలో మీరందరూ 4వ సింహం, మీరందరూ మీకు కూడా చాలా బాధ్యత ఉంది కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేసి వనపర్తి ప్రజలు మీరు గమనించుంటారు. 3 తారీఖు తర్వాత వనపర్తి నియోజకవర్గం రాజీ చౌక్లో చూడండి, అంబేద్కర్ చూడండి, గాంధీ చౌక్లో చూడండి, ఇంకో చౌక్లో చూడండి. ముఖాలు అంటే రావణవద అయితే ఎట్లుంటుందో సంతోషం ఉంటుందో దీపావళి సంతోషపడుతున్నారా లేదా? అవునా కదా? మండే ఎట్లా ప్రజావాణి ఉంటుంది, ఏదో ఒక రోజు చూసుకొని మా ఆఫీసర్స్ ముందరనే ఆన్ చేస్తాం. సంబంధిత ఆఫీసర్ ఉంటాడు కాబట్టి ఎంత తొందరగా వీళ్ళైతే అంత తొందరగా సాల్వ్ అవుతుంది. సో మీరు క్వశ్చన్స్ ఒక్క నిమిషం అడిగితే కొంత కన్ఫ్యూజన్ ఏంటంటే ఓవరాల్గా ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలు అక్కడ పెద్ద మొత్తంలో చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వనపర్తి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ ముసుగులో ధ్వంసం చేసిన నిరంజన్ రెడ్డిని జైలుకు పంపించే వరకు వనపర్తి ప్రజలు ఎవ్వరు ఆగరు. దానిలో మేము కూడా అందరితో పాటు ఉంటాం. తప్పకుండా అన్ని తప్పులు చేసినాడు, చేయాల్సిన తప్పుల కంటే చాలా ఎక్కువ చేసినాడు. ఈ మధ్యకాలంలో వాళ్ళ చెంచాలు మాట్లాడుతున్నారు, ప్రోటోకాల్ అని అదని ఇదని మమ్మల్ని పిలవట్లేదని. అది వాళ్ళు నేర్పిందే కదా. అసలు ప్రోటోకాల్కి ఉన్న వాల్యూ ఉందా? ఇక్కడ వాల్యూ ఉందా ప్రోటోకాల్కి? మొన్నటి వరకు ఆ జెడ్పీ చైర్మన్ అసలు ప్రోటోకాల్ సోషల్ బైకాట్ చేసిన మార్కెట్లకి మళ్ళీ పక్కన పెట్టుకుంది. సిగ్గు సెర ఉండాలి తిప్పేటోనికి తిరిగేటోనికి ఇద్దరు. దాని గురించి మాట్లాడతాడు ఆయన మున్సిపల్ చైర్మన్ మాట్లాడతాడు. మా కౌన్సిలర్లను కనీసం ఆ వార్డులో టెండర్స్ విలువలే ఆ వార్డులో వర్క్ స్టార్ట్ చేయలేదు కాంగ్రెస్ కౌన్సిలర్స్ అని. వాళ్ళని ఇన్వైట్ చేయలేదు మున్సిపాలిటీకి, ఏ ప్రోగ్రామ్ చేయలేదు. అంతకుముందు 2018 ఐ థింక్ అంతకుముందు వేరే చైర్మన్ ఉంటే ఆ సంవత్సరం మొత్తం నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే అయినాక అసలు టెంకాయలు కొట్టలే. అదే శిలాపలకాలు వేయలే, ఓన్లీ టెంకాయలు కొట్టినంటే శిలాపలకం పెడితే ఆ చైర్మన్ పేరు ఆ వైస్ చైర్మన్ పేరు పెట్టాలి. వాళ్ళు ఇప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడతారు. ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, ఏం వెంకికోం. ఈ 5 ఏళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే తింటాం వాళ్ళకు. చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. మా డెవలప్మెంట్ మేము చేస్తాం. మా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం మేము చేసే పనితో పాటు ఈ పందికొక్కలని తప్పులు చేసిన విధవలను ఇంటికి పంపించి జైలుకు పంపించే వరకు వదిలిపెట్టే సమస్య లేదు. అసెంబ్లీలో ఏం జరుగుతుందో కూడా మీరు అందరూ చూస్తున్నారు. ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. కరెక్ట్ వారం రోజులైంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణలో. వారం రోజులు కాగానే టీఆర్ఎస్ నాయకులకు అందరికీ ఈరోజు ఒక భయం తయారై, అంటే కాంగ్రెస్ పార్టీ మరో 10 ఏళ్ళు అధికారంలో ఉండబోతుంది అనే ఒక నమ్మకంతోన ఏ విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా వాళ్ళని భయభ్రాంతులు చేయాలని అసెంబ్లీలో విరుచుకుపడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ వాటి అందరిని చూస్తున్నారు. ఆల్రెడీ మేము ఏదైతే మాట ఇచ్చినామో 6 పథకాలకు ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలో ఆ కార్యక్రమంలో ఈరోజు సీనియర్ మోస్ట్ మంత్రివర్గం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంది. వారి అనుభవాన్ని, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చాకచక్యాన్ని అన్నింటినీ వాడుకొని తెలంగాణ ప్రజలకు ఇంతకుముందుకు ఏదైతే డబ్బును దుర్వినియోగం చేసినరో అక్కడ ఎక్కడా దుర్వినియోగం చేయకుండా, ఎక్కడా కొత్త బిల్డింగ్లు కట్టకుండా, ఎక్కడా కొత్త కార్లు కొనకుండా, ఎక్కడా స్వలాభం కోసం కానీ స్వంత లాభం కోసం కానీ ఆర్భాటాల కోసం కానీ డబ్బును వృధా చేయకుండా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల కోసమే ఈరోజు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఆల్రెడీ ఆమోదం తెలిపినాం. హెల్త్కు సంబంధించినటువంటి 10 లక్షల రూపాయలు ఆమోదం తెలిపినాం. రాబోయే వారం 10 రోజుల్లో కూడా ఇంకొక 2 స్కీములు కూడా ఆమోదం తెలపడానికి ఈరోజు సర్కార్ సిద్ధంగా ఉంది. 100 రోజుల్లో మేము చెప్పినటువంటి పథకాలన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలందరికీ చేరువయ్యే విధంగా చూసుకునే బాధ్యత
ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు మేఘారెడ్డి గారిది, దాంతోపాటు తెలంగాణలో ఉండేటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తది కూడా అని మీ అందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి విజయం ఇచ్చినందుకు ప్రత్యేకంగా యావత్ తెలంగాణ ఈ వనపర్తి నియోజకవర్గం నుంచే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా వనపర్తి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడైన మేఘారెడ్డిను పెద్ద మెజార్టీతో గెలిపించి అవినీతి అక్రమాలు చేస్తే ఏ రోజుకైనా వనపర్తి ప్రజలు ఒప్పుకోరు అన్నది ఒక్కసారి వనపర్తి ప్రజల సంస్కృతి ఏదన్నది నిరూపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.